గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎలక్షన్ ఇన్ఛార్జి క్రియేటివిటీ అండ్ కల్చరల్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఎమ్మెల్యే గల్లా మాధవి, టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎలక్షన్లలో పశ్చిమ నియోజకవర్గానికి ఎంత మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా కూటమి పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజాని 33 నియోజకవర్గాలలో పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా అందరం కలిసి పనిచేసి ఆలపాటి రాజాని భారీ స్థాయిలో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు, అబ్జర్వర్ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కీలకమైన ఒక ఎన్నిక. కాబట్టి మనం గత 5 ఏళ్ళుగా చూసాము, మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో, మంచి బిల్స్ అన్ని కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకి మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సరైన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ఈరోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నిక నిన్న కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లానే రేపు రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా తప్పనిసరిగా 2 లక్షల పైగా మెజార్టీతో ఆలపాటి రాజా గారు గెలుస్తారని, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పి తెలియడానికి ఏమాత్రం కూడా తెలియజెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. నమస్కారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తూ రేపు ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి కృషి చేయవలసిందిగా ఇక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అన్ని 33 నియోజకవర్గాల్లో కల్లా కూడా అత్యధిక ఓటింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే ఇక్కడ అఖండ మెజారిటీతో గల్లా మాధవి గారు విజయం సాధించారో అదే స్ఫూర్తి, అదే ఉత్సాహంతో ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇక్కడ ఒక అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కోరడం జరిగింది. అందరిలో చాలా ఉత్సాహం ఉంది. తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తప్పకుండా కనపడుతోంది. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.